మరియు శాశ్వత పరిషత్ పక్షాన జరిగినటువంటి భాగవత సప్తాహం చివరి రోజున చాలా వైభవపేతంగా మనకి జరిగింది ఈ కార్యక్రమం. శ్రీకృష్ణ తత్వాన్ని సాకల్యంగా మన ముందు ఆవిష్కరించారు నరసింహారావు గారు. అనేకమైనటువంటి కొత్త విషయాలు కూడా మనకి చెప్పారు. భాగవత కృష్ణుడిలో నారాయణుడు, గోలోక కృష్ణుడు ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఇతర పురాణముల నుంచి సేకరించి ఆ పురాణ అంతర్గత విషయములు కూడా మనకి ఆ శ్రీకృష్ణ తత్వానికి అనుబంధంగా ఈనాడు ఉపన్యాసంలో మనకి అందించారు. జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆ అంతస్తత్వాన్ని తన యొక్క ఉపన్యాసంలో మనకి సుందర బంధురంగా మనోహరంగా వివరించారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, నమస్సులు అర్పిస్తూ ఉన్నాను. ఈ భాగవత అంశాలు భగవద్గీతకి అనుసంధానం చేస్తూ ఈ శ్రీకృష్ణ తత్వాన్ని మనకి మనోజ్ఞంగా సాకల్యంగా అందించారు. మురళీకృష్ణుని తత్వము నరసింహుడు పలికినాడు నవ్యసురీతిన్ వరముగా భాసిలనదియే శిరముల నూపింపజేసే శ్రీ సభలోనన్ అని అందరినీ ఉత్తేజపరిచి ఉత్సాహపరిచి చూశారు. ఇటువంటి దీనికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అందరికీ నమస్కారం.